అమెరికా ఆర్థిక వ్యవస్థ నిపుణుల అంచనాలను తలకిందులు చేసింది. 2025 రెండవ త్రైమాసికంలో ఊహించని విధంగా 3% జీడీపీ వృద్ధిని సాధించింది. ఆర్థిక నిపుణులు 2.6% వృద్ధిని ఊహించగా 3% వృద్ధి రావటం వైట్ హౌస్ ఒక విజయంగా భావిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్స్ విధానాలకు ఈ వృద్ధి ఒక ధృవీకరణ అని పేర్కొన్నారు. అయితే ఈ వృద్ధి ప్రధానంగా దిగుమతుల తగ్గుదల వల్ల సాధ్యమైందని, దేశీయ డిమాండ్ బలంగా లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే టైంలో ట్రంప్ ఒత్తిడి ఉన్నప్పటికీ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేట్లను 4.25 నుంచి 4.5% దగ్గర స్థిరంగా ఉంచింది. అయితే ఫెడ్ గవర్నర్లు వడ్డీ రేట్లు తగ్గింపును సమర్థించి 30 సంవత్సరాలలో మొదటిసారిగా తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025 రెండవ త్రైమాసికంలో 3% వృద్ధిని సాధించిందని యుఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ వృద్ధి మొదటి త్రైమాసికంలో జీడీపీ 0.5% క్షీణించిన తర్వాత వచ్చింది. దిగుమతుల భారీగా పెరగడంతో పాటు దేశీయ ఖర్చు బలహీనత వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. రెండవ త్రైమాసికంలో దిగుమతులు 30.3% తగ్గాయి. ఇది జీడీపీ లెక్కల్లో 5.2% పాయింట్లను యాడ్ చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఏడాది ఏప్రిల్ 2న లిబరేషన్ డే టారిఫ్లను ప్రకటించారు. అయితే రెండవ త్రైమాసికంలో దిగుమతులు భారీగా తగ్గడంతో పాటు వినియోగదారుల ఖర్చు 1.4% వృద్ధి చెందింది. ఇది మొదటి త్రైమాసికంలో 0.5% నుంచి మెరుగైనప్పటికీ 2024లో 2.8% కంటే తక్కువేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఫైనల్ సేల్స్ టు ప్రైవేట్ డొమెస్టిక్ పర్చేజర్స్ డిమాండ్ సూచికలో మాత్రం కేవలం 1.2% పెరిగింది. ఇది 2022 నాలుగవ త్రైమాసికం తర్వాత అత్యల్ప వృద్ధి అని, ఇది ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ బలహీనంగా ఉందని సూచిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్ల విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపాయి. ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటనతో చైనా 20%, కెనడాపై 10%, మెక్సికోపై 25%, ఆటోమొబైల్, స్టీల్ అండ్ అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధించారు. ట్రంప్ కొత్త టారిఫ్ రేటును 2024లో 3% నుంచి 2025లో 20%కి పెంచాయి. ఈ టారిఫ్లు అమెరికాలో ధరలను 2.3% పెంచాయి. అమెరికాలో ఒక సామాన్య కుటుంబం సంవత్సరానికి $3,800 అదనపు ఖర్చును ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. ఈ టారిఫ్లు 2025 రెండవ అర్ధభాగంలో యూరోపియన్ యూనియన్లో జీడీపీ వృద్ధిని 0.5% తగ్గించాయని, బ్రెజిల్పై 50% టారిఫ్లు దాని జీడీపీని 0.6 నుంచి 1%కి తగ్గించే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ వెల్లడించింది. ట్రంప్ వాణిజ్య చర్చల తీవ్రత తగ్గి జపాన్తో టారిఫ్లను 25% నుంచి 15%కి తగ్గించడం వంటి ఒప్పందాలు సాధ్యమయ్యాయి. ఈ ఒప్పందాలు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాయని నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్ పేర్కొన్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్ జూలై 30న జరిగిన సమావేశంలో తన కీలక వడ్డీ రేటును 4.25% నుంచి 4.5% దగ్గర స్థిరంగా ఉంచింది. ఈ వడ్డీ రేటు గత ఏడాది డిసెంబర్ నుంచి కొనసాగుతూ వస్తోంది. జీడీపీ వృద్ధి రేటుపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. 2Q జీడీపీ 3%, ఊహించిన దానికంటే బాగా ఉంది, ఫెడ్ ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించాలి, ద్రవ్యోల్బణం లేదని పోస్ట్ చేశారు. అయితే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడాన్ని ఫెడరల్ ఏజెన్సీ సమర్థించింది. రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 2.1% దగ్గర ఉన్నప్పటికీ కోర్ ద్రవ్యోల్బణం 2.5% దగ్గర ఉందని, ఇది ఫెడ్ 2% లక్ష్యం కంటే ఎక్కువని ఫెడరల్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా 2 ఫెడ్ గవర్నర్లు వడ్డీ రేట్లను తగ్గించాలని సమర్థించారు. అయితే అధ్యక్షుడి నిర్ణయాన్ని వీరిద్దరూ వ్యతిరేకించడం 1994 తర్వాత ఇదే మొదటిసారి జరిగిన అసమ్మతి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అసమ్మతి ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి ఫెడ్ లోపల విభిన్న అభిప్రాయాలను సూచిస్తోందని, ముఖ్యంగా టారిఫ్ల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3% జీడీపీ వృద్ధి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆర్థిక నిపుణులు దీనిని జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. మొదటి, రెండవ త్రైమాసికాల సగటు వృద్ధి 1.25% మాత్రమే అని, ఇది 2024లో 2.3% కంటే తక్కువ అని మూడీస్ ఎనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండీ తెలిపారు.
ఇది ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరాలతో పోలిస్తే నెమ్మదించిందన్నారు. టారిఫ్ల వల్ల ద్రవ్యోల్బణం 2025 చివరి నాటికి 3% పెరిగే అవకాశం ఉందని నేషన్ వైడ్ ఎకనామిస్ట్ కాథీ బోస్టాంగ్జింగ్స్ హెచ్చరించారు. ఇది ఫెడ్ను వడ్డీ రేట్లను తగ్గించకుండా నిరోధించవచ్చే అవకాశంగా ఉంది.